గాడ్ ఈజ్ యువర్ హీలర్ అనే కార్యక్రమానికి స్వాగతం. నా పేరు స్వెయిన్ మ్యాగ్నే పీటర్సన్. గత 40 ఏళ్లుగా నేను నార్వేలోని జీసస్ హిల్స్ మినిస్ట్రీస్ ద్వారా సువార్థికునిగా పరిచర్యని కొనసాగిస్తున్నాను. దేవుణ్ణి అద్భుతాలు చేసే దేవుడిగా నేను ప్రకటిస్తున్నాను. ఈ వీడియోలో దేవుని మాటల్ని ధ్యానించుకుని తదుపరి మీ అందరి రక్షణ కోసం నేను ప్రార్థన చేస్తాను. ఈరోజు మనం జీవిత సత్యం, దైవంతో అనుబంధం మరియు మానవుని పతనం అనే అంశం గురించి మాట్లాడుకుందాం. గమనించండి, మీరు రాత్రి కళ్ళు మూసుకుని పడుకున్నప్పుడు మరుసటి రోజు ఉదయాన్నే మేల్కొంటారని ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? అదే జీవితపు వాస్తవం. ఒకవేళ మీరు ఈ రాత్రే మరణిస్తే ఎక్కడ మేల్కొంటారు? బహుశా మీరు దేవునితోనూ మరియు మీతో మీరు శాంతిగా ఉండడానికి చాలా కాలంగా ఎదురుచూస్తున్నారేమో. ఒక సాధారణమైన మామూలు వ్యక్తి సర్వశక్తివంతుడైన దేవునితో, కంటికి కనిపించని దేవునితో ఎలా సంబంధం కలిగి ఉండగలడు? ఒక దైవిక శక్తి మీ జీవితంలో ఎలా భాగం కాగలదు? బైబిల్ దీనిని దేవుని బిడ్డగా మారడంగా వివరిస్తుంది. అంటే మీరు క్షమాపణను, నిత్య జీవితాన్ని పొందుతారు మరియు ఆధ్యాత్మికంగా అదృశ్య స్థాయిలో మీ సృష్టికర్తతో తిరిగి ఏకమవుతారు. ప్రతి వ్యక్తి దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడు. సృష్టి నుండి జంతువుల వలె కాకుండా మనకి ఆధ్యాత్మిక మరియు అదృశ్య కోణం ప్రత్యేకంగా ఇవ్వబడింది. అందువల్ల మనకు కేవలం సామాజిక, భావోద్వేగ మరియు శారీరక అవసరాలు మాత్రమే కాకుండా ఈ ప్రాథమిక ప్రశ్నలకు బైబిల్ సంబంధిత సమాధానం కనుగొనే వరకు మనము తృప్తి చెందలేము. జీవిత పరమార్థం ఏమిటి? నేను ఎక్కడి నుండి వచ్చాను? నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను? నేను చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? దేవుడు ఎలాంటివాడు? ఈ విషయాల గురించి ఇప్పుడు మనము మాట్లాడుకుందాము. దేవుని స్వరూపంలో సృష్టించబడ్డం అంటే, అలంకారికంగా చెప్పాలంటే, మనలో ఒక అంతర్నిర్మిత వాకీటాకీ ఉంది. కనిపించని లోకం నుండి మనము సంకేతాల్ని స్వీకరించగలము. ఉదాహరణకు, దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఆయనకు ప్రతిస్పందించగలము ప్రార్థన ద్వారా. మొదట్నుంచి కూడా మనము దేవునితో సంబంధం కలిగి ఉండేలాగా ప్రోగ్రాం చేయబడ్డాము. మనం ఆరోగ్యంగా ఉండవచ్చు, మంచి ఉద్యోగం, చాలామంది స్నేహితులు, పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ లాంటివి కలిగి ఉండొచ్చు. అయినప్పటికీ మనలో ఏదో ఒక లోపం ఉంటుంది. నిత్యత్వపు దృక్పథాన్ని మనం మర్చిపోయాము. తమ ఆధ్యాత్మిక మూలాల కోసం మానవులు అన్వేషించడం చాలా సహజమైన విషయం. మనము దేవుని స్వరూపంలో సృష్టించబడ్డం అంటే దేవుని వలె నిత్య జీవాన్ని జీవించగలం మరియు మంచి చెడుల్ని తెలుసుకునే సామర్థ్యాన్ని మనము కలిగి ఉన్నాము. ఒక నైతికమైన మనస్సాక్షిని మనము కలిగి ఉన్నాము. దేవుడు ఏదేను తోటలో అంటే పరదైసులో మానవుణ్ణి సృష్టించిన తరువాత ఒక భయంకరమైన సంఘటన జరిగింది. మొదటి మానవులైన ఆదాము మరియు హవ్వ దేవుని చిత్తాన్ని వ్యతిరేకించి దేవుడు తినొద్దు అని చెప్పిన జ్ఞానవృక్ష ఫలాన్ని వాళ్లు తిన్నారు. ఆ తోటలోని వేరే ఏ చెట్టు నుండైనా ఫలాల్ని తినే స్వేచ్ఛ వారికి ఉంది. కానీ వారికి మంచి చెడుల్ని తెలియజేసే జ్ఞానవృక్ష ఫలాన్ని తినకూడదు అని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ వృక్షఫలాల్ని మీరు తినవద్దు అని. ఇక్కడే ఒక విషయాన్ని ఆలోచించాలి. దేవుడు మానవుల్ని ఒక రోబోట్ మాదిరిగా సృష్టించలేదు. ఆయన వారికి స్వేచ్ఛని ఇచ్చాడు. అది ఆయన్ను సేవించి అనుసరించడమా లేక తమ సొంత మార్గాల్లో వెళ్లవచ్చా అనేది నిర్ణయించుకునే అధికారాన్ని దేవుడు ప్రజలకే ఇచ్చేశాడు. అందుకే దేవుడు ఆ యొక్క ఏదేను తోటలో మంచి చెడుల్ని తెలియజేసే జ్ఞానవృక్షాన్ని నాటాడు. అప్పుడే దేవుని విరోధి అయిన సాతాను ఒక సర్పరూపంలో అక్కడికి వచ్చి వారిని మోసగించి దేవుని చిత్తానికి విరుద్ధంగా చేయించినప్పుడు ఆ విపత్తు మొదలైంది. ఆదాము మరియు హవ్వ దేవుడు తినొద్దు అని చెప్పిన ఆ ఫలాన్ని తిన్నారు. ఆదికాండం 2వ అధ్యాయం 16-17 వచనాల్లో ఈ మాటల్ని మనం చదవచ్చు. మరియు దేవుడైన యెహోవా ఆ నరునికి ఆజ్ఞాపించి, నీవు తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినుచ్చు వృక్షఫలమును తినకూడదు. నీవు దానిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు అని చెప్పెను. చూశారా? ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో సర్పం హవ్వను ఎలా మోసగించిందో మనం చూడొచ్చు. నిజముగా ఈ తోట చెట్లలో దేని ఫలములను తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాడు. సాతాను హవ్వను మోసం చేసి మాటల్లోకి దించాడు. దేవుని ఆజ్ఞను గురించి ఆమెకి సందేహాన్ని కలిగేలా చేశాడు. అలా మోసం చేశాడు. దేవుడు చెప్పిన మాటల్ని హవ్వ సాతానుగాడికి చెప్పేందుకు ట్రై చేసింది. కాని దేవుని మాటల్ని తీసుకోవాలా వద్దా అనే సందేహాన్ని సాతాను ఆమెలో కలిగించాడు. అలా సాతాను మాటల్ని నమ్మిన హవ్వ పండుని తినింది. అప్పుడే మానవుని పతనం మొదలైంది. ఈ సుదీర్ఘమైన అంశాన్ని మనం తర్వాతి వీడియోలో కొనసాగిద్దాం. ఇప్పుడు నేను మీకోసం
ప్రార్థన చేస్తాను, దేవునితో ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉండాలి అని మీరు కోరుకుంటే తప్పకుండా ఈ ప్రార్థనలో మీరందరూ కూడా ఏకీభవించండి. దేవుడు అద్భుతాలు చేస్తాడు. యేసయ్యా, నేను మీకు వ్యతిరేకంగా పాపం చేశాను. మీరు నా పాపముల నిమిత్తం సిలువలో మరణించారని నేను నమ్ముతున్నాను. మీరు మరణాన్ని జయించి మృతుల్లో నుండి లేచి ఈనాడు సజీవునిగా ఉన్నారు. నేను నా పాత పాపపు జీవితాన్ని విడిచిపెట్టగోరుచున్నాను. మిమ్మల్ని నాకు ప్రభువుగా ఉండమని వేడుకొనుచున్నాను. ఈరోజే నా హృదయంలోకి ప్రవేశించండి. దయచేసి నేను చేసిన అన్ని పాపములను క్షమించండి. ఇక నుండి నేను మీకోసం జీవించాలని ఆశపడుచున్నాను. ఈరోజు నన్ను రక్షించినందుకు మీకు స్తోత్రములు. ఆమెన్.